దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడని నువ్వు నేను నమ్మాలి. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదని. ఎంత గొప్ప వాగ్దానమైనా, నీ స్థితికి మించిన వాగ్దానమైనా ఆ నెరవేర్చడానికి ఒక 1% కూడా నీ జీవితంలో ఏ ఒక్క అవకాశం లేకపోయినా దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎందుకు శక్తి పొందింది సారా? ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మకమే ఆమె శరీరంలో శక్తి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశారు. నువ్వు నేను కూడా నా జీవితంలో దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తారు, తప్పకుండా వాగ్దానాన్ని దేవుడు కార్యం జరిగిస్తారని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుడు ఆ కెపాసిటీ నీ జీవితంలో లేకపోయినా, ఆ కేపబిలిటీ నీలో లేకపోయినా దేవుడు సహాయం చేసి తప్పకుండా ఆ వాగ్దానంగానే ఉండదు, కానీ అది అనుభవించేటట్లు నా దేవుడు చేయగల సమర్థుడండి. చూశారు కదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా, ఆశ్చర్యకరుడ వాగ్దానం నెరవేరుతుందా అని అపనమ్మకంతో ఉన్నామేమోనయ్యా. సర్వాధికారి మాతో మాట్లాడవు తండ్రి. ఎప్పుడు కూడా తండ్రి ఆశ్చర్యకరుడా, నువ్వు వాగ్దానం నెరవేర్చగల సమర్థులని నేను నమ్మాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, నీ కృపతో నింపండి దేవా, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి దేవా. నీకు కోట్లాది కృతజ్ఞతలు. సర్వశక్తిమంతుడా, నీ గొప్ప శక్తితో మమ్మల్ని నింపండి. ఎలా అయితే సారా తండ్రి వాగ్దానం నెరవేర్చగల సమర్థుడని నమ్మి తన శరీరంలో శక్తిని పొందుకుందో, మేము కూడా నీ మీద నమ్మకం ఉంచి అటువంటి శక్తిని మేము పొందుకోవడానికి సహాయమును దయచేయండి. నీ కృపతో నింపండి దేవా. నీ నామాన్ని ఘనపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో వాగ్దానాన్ని మర్చిపోయి కొన్ని రోజులైందయ్యా, మరలా వాగ్దానం కోసం సిద్ధపడడానికి, వాగ్దానం కోసం విడిచిపెట్టడానికి, ఆ సందేహాలన్నిటినీ నీ దగ్గర తీర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఓర్పును దయచేదేవా. సర్వశక్తిమంతుడా తండ్రి, నీ మాట వినే తత్వాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపతో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మదేవ, మా జీవితంలో వాగ్దానాలు ప్రభా అనుభవించాలయ్యా. నువ్వు కార్యం జరిగించండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. యేసయ్యా, వర్ధిల్లింప చేయండి, తోడేయండి, నడిపించండి. నీ గొప్ప కార్యం జరిగించు దేవా. నీ నామాన్ని మహిమపరుచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చగలరని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముదాం. ఆయన నెరవేర్చగల సమర్థుడని నమ్ముదాం. ఆయన శక్తి, ఆయన బలం, ఆయన యొక్క నెరవేర్పు మనకు కలుగుతుంది కాబట్టి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి మన జీవితంలో మనం చేయగలిగిన సమర్థుడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకున్న ఆ నీ స్థితికి మించిన వాగ్దానాన్ని నెరవేర్చి నీ జీవితంలో అనుభవింపజేసే ఆత్మీయ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.